ఇంటి నివారణలో భాగంగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఒక 6 పవర్ఫుల్ ముద్రాస్ ఉన్నాయి. ప్రతిరోజు ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి ముద్రలు ఇవి. ఈ ముద్రలు పాటిస్తే చాలు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎలా ఉంటుందంటే ఈ ముద్రలు ఎలాంటివి అంటే మన ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. అదే డైలీ మెయింటెనెన్స్ అంటాం కదా. ఒక బిల్డింగ్ మెయింటెనెన్స్ లాగా ఈ దేహ మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఈ ముద్రలు వాడుకోవాలి. సో ఈ ముద్రలు వచ్చేసి ఖచ్చితంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఇద్దరు కూడా చేయొచ్చు. ఓకే. ఈ ముద్రలు ఏం చేస్తాయంటే మనలో పంచభూతాలను సరి చేస్తాయి. పంచభూతాలను సరి చేయడం వలన ఖచ్చితంగా మన దేహం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇవి 6 ముద్రలు చెప్తాను. ఇవి ఒక 30 నిమిషాలు కేటాయిస్తే ఒక్కో దానికి 5 నిమిషాలు కేటాయిస్తే ప్రతిరోజు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో అవి ఏమేమి ముద్రలు అంటే చూడండి. రైట్ ఫస్ట్ వచ్చేసి జ్ఞాన ముద్ర. ఉమ్, చూడండి ఈ విధంగా ఈ 3 వేళ్ళు ఒకదానికి టచ్ చేసి స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ బొటన వేలు మన చూపుడు వేలు ఇలా టచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సో ప్రతిరోజు కూడా దీనికి ఒక 5 నిమిషాలు ఇవ్వండి. 5 నిమిషాలు ఇలా పెట్టుకొని కూర్చోండి. అక్కడ ఒక ముద్ర అయిపోతుంది, అవునా కదా. ఇంకో ముద్ర వాయు ముద్ర. చూడండి వాయు ముద్ర అంటే దీన్ని ఇక్కడ టచ్ చేయాలి, ఇలా పెట్టాలి. ఇటు టచ్ చేసి ఇలా చూడండి. అంటే బొటన వేలు మొదటి భాగంలో ఈ యొక్క చూపుడు వేలు టచ్ చేస్తాం మొదటి భాగం. తర్వాత ఈ బొటన వేలు ఈ యొక్క చూపుడు వేలు మీద పెడతాం. ఇట్లా అదిమి పెడతాము. ఇట్లా అదిమి పెట్టుకుంటే ఇది వాయుముద్ర. ఓకే. ఇది ఒక 5 నిమిషాలు, దీనికి ఒక 5 నిమిషాలు ఇవ్వండి. తర్వాత అపాన ముద్రకు 5 నిమిషాలు ఇవ్వండి ప్రతిరోజు. పొద్దున పూట చేయాల్సిన ముద్రలు ఇవన్నీ. పొద్దున సాయంత్రము ఒక 30 నిమిషాలు కేటాయిస్తే అన్నిటికీ 5 నిమిషాలు ఇవ్వండి చాలు. ఇది అపాన ముద్ర. ఓకే, ఇది కూడా చూసుకోండి. తర్వాత ప్రాణముద్రకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి. ప్రాణముద్ర. ఓకే, ఇది ప్రాణముద్ర. ఆ తర్వాత షణ్ముఖి ముద్ర చూసుకోండి. షణ్ముఖి ముద్ర ఇలా ఈ యొక్క బొటన వేలు ఇక్కడ జస్ట్ ఈ ఉన్నదా చెవులకు ఈ ఉన్న ఎక్స్ట్రా ఇక్కడ ఇట్లా టచ్ చేయాలి అంతే. చేసేసి ఈ యొక్క చూపుడు వేలు కంటి మీద ఒత్తకూడదు, ఊరికే అట్లా పెట్టాలి. ఇంకొకటి ఇక్కడ పెట్టాలి, ఇంకొకటి ఇక్కడ పెట్టాలి, ఇంకొకటి ఇక్కడ పెట్టాలి. ఇలా పెట్టుకొని చూడండి. శ్వాసను అంటే దీర్ఘ శ్వాస తీసుకుంటూ దీర్ఘ శ్వాస అంటే అనులోమ విలోమ చేయొచ్చు. ఒక 20 కౌంట్లు అంటే ఒక 5 నిమిషాలు. లేదంటే ఇలా పెట్టుకొని ఓ అలా అలా వచ్చేసి ఒక 5 నిమిషాలు. ఉం? అంటే మీకు ఒక 10 సార్లు అట్లా ఆ యొక్క ఓం జపిస్తే సరిపోతుంది. ఇది షణ్ముఖి ముద్ర. ప్రతిరోజు కూడా 5 నిమిషాలు ఖచ్చితంగా ఇవ్వండి. ఆ తర్వాత లింగ ముద్ర పైన చూడండి. లింగ ముద్ర. లింగ ముద్రని ఇట్లా అన్ని వేళ్ళు పెట్టి, సో మగవాళ్ళు అయితే ఈ యొక్క రైట్ తమ్ ఉంది కదా పైన పెట్టాలి. ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ తమ్ పైన పెట్టండి. ఓకే, ఇది లింగ ముద్ర. దీన్ని ఒక 5 నిమిషాలు ఇవ్వండి దీనికి. ఓకే. సో ఇది ఈ విధంగా 6 ముద్రలు. ఒక్కొక్క ముద్ర యొక్క ఉపయోగం చెప్తాను. జ్ఞాన ముద్ర మనలో బ్రెయిన్ పవర్ను, మెమరీ పవర్ను, మనలో శాంతతను, బుద్ధిని పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. బుద్ధి మాంద్యత ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత వాయు ముద్ర మనలో ఏదైనా అసిడిటీ పెరిగింది, వెయిట్ లాస్ కావాలి, మన యొక్క ఎయిర్ అంటే వెంట్రుకలు బాగా గ్రోత్ కావాలి, పార్కిన్సన్ వ్యాధి వచ్చింది, ఇమ్యూనిటీ పెరగాలి, ఆర్థరైటిస్ వచ్చింది తగ్గియాలి, తర్వాత బాడీలో ఎక్కడ పెయిన్ వచ్చినా కానీ ఈ ముద్ర ఉపయోగపడుతుంది. అపాన ముద్ర ఏమంటే మన ఆహారం తిన్నాం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆహారం తిన్న తక్షణమే 2 ముద్రలు చేయొచ్చు. ఒకటి వాయు ముద్ర, ఆహారం తిన్న వెంటనే చేయాల్సింది. తర్వాత అపాన ముద్ర. అపాన ముద్ర ఈ వాయు ముద్ర పెడితే ఏంటంటే ఎక్కడైనా వాయువు స్ట్రక్ అయితే రిలీజ్ అయిపోతుంది. రెండోది ఈ అపాన ముద్ర చేస్తుందంటే ఇది వజ్రాసనం లాగా. వజ్రాసనం చేస్తాం కదా మనం, ఆహారం తింత వజ్రాసనం, దాని బదులు ఇది చేయొచ్చు. సులభమైనటువంటి ఒక అద్భుతమైన ముద్ర. మీ ఆహారాన్ని అరిగిస్తుంది బాగా. ఓకే, డైజెషన్. తర్వాత ఈ యొక్క గమ్స్ హెల్తీగా ఉండాలి, పళ్ళు మంచి హెల్తీగా ఉండాలంటే అపాన ముద్ర. తర్వాత మన విసర్జన సరైన విధానం అంటే మలబద్ధకం లేకుండా విసర్జన నీట్గా బయటికి వెళ్ళాలి అంటే, మన మలం నీట్గా బయటికి వెళ్ళాలంటే, మల విసర్జన బాగా జరగాలంటే అపాన ముద్ర. మన లోపల దేహంలో ఉన్నటువంటి వేస్ట్ అవన్నీ బయటికి పంపించాలంటే ఈ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మనకు ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తిని చాలా ఎక్కువ చేస్తుంది అని అర్థం. ప్రాణముద్ర
ప్రాణముద్ర ఏం చేస్తుంటే మనకు అలసట వచ్చింది, మన దేహానికి విటమిన్స్ కావాలి, తర్వాత మన దేహంలో ఇమ్యూనిటీ పెరగాలి, స్టామినా పెరగాలి, శక్తి పెరగాలి, మన యొక్క రెండు కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఉం? తర్వాత ఏ ముద్ర చేసినా ఏ ముద్ర చేసినా తర్వాత ఈ ముద్ర చేయమని చెప్తుంటాం మనం. ఓకే. చేసినప్పుడు ఏంటంటే ఏ ముద్ర చేసినా తర్వాత ఈ ముద్ర ఒక 5 నిమిషాలు చేస్తే కూడా మనం ఇంతకుముందు చేసిన ముద్ర పవర్ఫుల్గా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఒక ఏదైనా ఒక విధానం ఒక చికిత్స కోసం ముద్ర చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ముద్ర ఉంది అంటే ఇది శూన్య ముద్ర అంటాం, దీన్ని శూన్య వాయు ముద్ర అంటాం. చూడండి, శూన్య వాయు ముద్ర ఇది కదా, శూన్య వాయు ముద్ర. ఇది ఈ ముద్ర చేశాక మళ్ళీ ఈ ప్రాణ ముద్ర చేయమని చెప్తాం. ఎందుకంటే ఆ ముద్ర పవర్ఫుల్ అవుతుంది, ఇది చేస్తే అంటే శక్తివంతంగా పనిచేస్తుంది అని అర్థం. అందుకే ప్రాణ ముద్ర కంపల్సరీ అని చెప్తాం. తర్వాత షణ్ముఖ ముద్ర, ఇదేం చేస్తుందంటే మనకు కాన్సన్ట్రేషను, మన యొక్క ఏకాగ్రతను బాగా పెంచుతుంది. మన యొక్క ఈ చర్మ యొక్క ఆరోగ్యాన్ని అద్భుతంగా పెంచుతుంది. ఈ యొక్క చెవులు ఉన్నాయి కదా, చెవుల యొక్క ఆరోగ్యాన్ని, చెవులు కరెక్ట్గా బాగా వినికిడి శక్తి బాగా పెంచుతుంది. తర్వాత మన లోపల ఆధ్యాత్మిక ఆ యొక్క అవేర్నెస్ అనేది, స్పిరిచువల్ అవేర్నెస్ ఉంది కదా, హెచ్చరిక, దాన్ని బాగా ఎక్కువ చేస్తుంది ఈ యొక్క షణ్ముఖ ముద్ర. ఓకే. ఇదంటే అప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది బాగా హెల్ప్ చేసేటువంటి ముద్ర అని అర్థం. ఇది చిన్నపిల్లలకు చాలా ఉపయోగపడేటువంటి ముద్ర. లింగ ముద్ర మిత్రులారా, లింగ ముద్ర ఏం చేస్తుందంటే దేహంలో ఎక్కువగా అంటే హీట్ను చాలా ఎక్కువ దీన్ని ఆ, ఉత్పత్తి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మా దేహంలో ఈ యొక్క హీట్ అనే దాన్ని అంటే ఉష్ణం అనే దాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే ముద్ర ఇది లింగ ముద్ర. దీన్ని 15 నిమిషాల కంటే ఎవరు ఎక్కువ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, 15 నిమిషాల కంటే ఎక్కువ ఎవరు చేయకపోదండి. ఎందుకంటే చలికాలంలో కూడా మీకు చలి అనిపిస్తుంది అనుకో, ఇట్లా పెట్టుకొని కూర్చుంటే చాలు, మొత్తం బాడీ టెంపరేచర్ అంతా రైజ్ అయిపోతుంది. అంత అద్భుతమైన ముద్ర ఇది. ఓకే. ఎవరైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ వచ్చిన వాళ్ళు చేయకూడదు దీన్ని. అంటే ఫీవర్ వచ్చిన వాళ్ళు చేస్తే ఏమైందంటే ఎక్కువ అవుతుంది ఫీవర్, కాబట్టి అలాంటి వాళ్ళు చేయకూడదు. దీన్ని ఎప్పుడు చేయొచ్చు అంటే చెప్తాను. ఇప్పుడు మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఈ లంగ్ ఇన్ఫెక్షన్, లోపల తేమ ఎక్కువయ్యి నిమోనియా వచ్చి టీబీ వచ్చి ఇలా వస్తాయి కదా. ఈ కోల్డ్ అంటే మనకు మామూలుగా జనరల్గా మనకు వచ్చే కోల్డ్ కాఫ్, తర్వాత ఇలాంటి విషయాల్లో, లంగ్స్ డిజార్డర్స్ ఇట్లా ఉన్న విషయాల్లో ఈ బ్రాంకైటిస్ అంటాము. ఇట్లా ఇట్లా సమయంలో వచ్చేటువంటి ఈ యొక్క వీటన్నింటిని కూడా తగ్గించాలంటే ఈ లింగ ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. సో ఇది. తర్వాత ఈ ముద్ర ఇంకోటి, ఎవరికైనా వెయిట్ లాస్ కావాలంటే, ఎవరైనా వెయిట్ తగ్గాలంటే ఈ అద్భుతమైనటువంటి ముద్ర, వెయిట్ లాస్ తగ్గించడానికి కూడా లింగ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. అది కాబట్టి ఈ లింగ ముద్రను అలా వాడుకోవచ్చు. సో ఇది 6 ముద్రల యొక్క సంక్షిప్తంగా మనం తెలుసుకున్నాం. ఏ ముద్ర వేటికి పనికొస్తుందని కూడా తెలుసుకున్నాం, ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా తెలుసుకున్నాం. సో మీరందరూ కూడా వీటిని పాటించి అద్భుతమైన ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవాల్సిందిగా అందరికీ విన్నపం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.